బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. చరిత్రలోనే తొలిసారిగా 20,107 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా సహా పశుసంవర్ధక, మత్స్యరంగాలకు సింహభాగం కేటాయింపులు జరిపారు. అన్నదాతల పరిస్థితి చక్కబడేంత వరకు సర్కార్ అన్ని విధాలా అండదండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం వరుసల్లో పడిగాపులు కాసే దుస్థితిని పూర్తిగా రూపుమాపామని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడినాటికి 4.17 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవని, ప్రభుత్వం అకుంఠిత దీక్షతో కొత్తగా 364 గోదాములు నిర్మించి నిల్వ సామర్థ్యాన్ని 22.50 లక్షల టన్నులకు పెంచిందని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు 2018 డిసెంబర్ 11 నాటికి ₹1,00,000 వరకు ఉన్న రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాలా ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. అందుకనే గత ఎన్నికల్లో కూడా పంట రుణాల మాఫీ హామీ ఇచ్చాం. ఈ ఇచ్చిన మాట కట్టుబడి 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న ₹1,00,000 వరకు పంట రుణాలను మాఫీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ఏడాది బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం 6,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం దేశానికే దిక్సూచిగా మారిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి, ప్రముఖ వ్యవసాయ, ఆర్థిక నిపుణుల ప్రశంసలు తెలంగాణలోని పౌరుల హృదయాలను పులకింపజేస్తోందని తెలిపారు. ఎకరానికి ఇచ్చే ₹4,000 పెట్టుబడి సాయాన్ని 5,000కు పెంచుతామని, రైతు బంధు పథకానికి మొత్తం 12,000 కోట్లు ప్రతిపాదించినట్లు ప్రకటించారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యన్, రమేష్ చంద్ లాంటి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు వ్యవసాయ సంక్షోభానికి రైతు బంధు తరహా పథకమే పరిష్కారమని పేర్కొనడం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి లభించిన గొప్ప ప్రశంస. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ యోజనకు రైతు బంధు పథకమే ప్రేరణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఎకరానికి ₹5,000 చొప్పున 2 పంటలకు కలిపి ఏడాదికి ₹10,000 ప్రభుత్వం పెంచుతున్నది. రైతు బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి 650 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 5,675 మంది రైతు కుటుంబాలకు 283 కోట్ల రూపాయలు బీమా అందిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడొద్దనే మానవీయమైన ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించిన ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలను కేవలం 10 రోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తున్నది. ఈ బడ్జెట్లో రైతు బీమా పథకం అమలు కోసం రైతుల తరఫున బీమా కిస్తీ కట్టడం కోసం ₹650 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. భూరికొడల ప్రక్షాళన 95% పూర్తయిందని, మిగతా భూ వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని అనేక పంటల కాలనీలుగా విభజించాలని నిర్ణయించామని, ఈ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ముమ్మర కసరత్తు చేస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడం కోసం ఆహార శుద్ధి కేంద్రాల్ని నెలకొల్పబోతున్నామని, వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని వివరించారు. పశుసంవర్ధకం, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు గొల్లకురుమలు, మత్స్యకారులకు ఆర్థిక అండదండలు అందిస్తున్నామని వివరించారు. గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసి గొల్ల కురుమలకు ఆదాయాన్ని సమకూర్చే బృహత్తర పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,58,000 మందికి 75 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. ఈ గొర్రెలు ఇప్పటి వరకు 55 లక్షల గొర్రె పిల్లలను పునరుత్పత్తి చేశాయి. 2,600 కోట్ల రూపాయల సంపద గొల్ల కుర్మలకు సమకూరింది. గంగపుత్ర, ముదిరాజ్ కులాల వారితో పాటు బోయ కులస్తులు చేపలు పట్టడంపై ఆధారపడి జీవిస్తున్నారు. అన్ని జలాశయాల్లో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు మత్స్యకారులకు 128 కోట్ల చేప పిల్లలను, 4.27 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది.